Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject AI Fundamentals. ఈ AI Fundamentals అనే సబ్జెక్ట్ ఆల్ డిగ్రీ యూనివర్సిటీస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్గా ఇచ్చారు. దీనిలో 5 యూనిట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క గ్రూప్కి ఈ సబ్జెక్ట్ కంపల్సరీ ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్లో. బై ద వే 2025లో మనకి సిలబస్ అండ్ సబ్జెక్ట్స్ చేంజ్ చేశారు. సో ఈ సబ్జెక్ట్ 2025 లేదా 25 తర్వాత జాయిన్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. కమింగ్ టు దిస్ వీడియో, ఈ ఏఐ ఫండమెంటల్ సబ్జెక్ట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు తెలుగులో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఫ్రెషర్స్ అంటే ఫస్ట్ సెమ్ కాబట్టి మీకు మా ఛానల్ గురించి సరిగ్గా తెలియకపోవచ్చు. మన ఛానల్లో డిగ్రీకి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్కి పీడిఎఫ్స్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మీరు నాకు ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. అండ్ మన ఛానల్లో బీకామే కాదండి, డిగ్రీలో ప్రతి గ్రూప్ లైక్ బీఏ కానివ్వండి, బీసీఏ, బీబీఏ, బీఎస్సీ ఇలా ప్రతి గ్రూప్కి సంబంధించిన వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో పీడిఎఫ్స్ కానీ లేదా కొన్ని సబ్జెక్ట్స్ వీడియోస్ కానీ ఫ్రీగా అవైలబుల్గా అయితే ఉండవండి. మీరు మనీ పే చేసి తీసుకోవాల్సి వస్తుంది. మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. మీకు నచ్చితే మీరు పేమెంట్ చేసి పీడిఎఫ్ కానీ వీడియోస్ కానీ పర్చేస్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్కి సంబంధించిన కమెంట్స్ మీరు చదవచ్చు, లేదా మన ఫాలోవర్స్ ఆల్రెడీ మీ సీనియర్స్లో ఉంటే వాళ్ళని అడిగి మీరు తెలుసుకోవచ్చు. సో ఆఫ్టర్ పేమెంట్ మీకు పీడిఎఫ్స్ కానీ వీడియోస్ కానీ వస్తాయా అనేది మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వెరీ జెన్యూన్ ఛానల్. 5 ఇయర్స్గా నేను రన్ చేస్తున్నాను. సో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను ఫస్ట్ యూనిట్లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు సింపుల్గా తెలుగులో సైడ్ హెడ్డింగ్స్ యూస్ చేసి ఎగ్జాంపుల్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దట్ మీరు ఎక్స్ప్లెనేషన్ విని ఎగ్జామ్లో ఓన్గా సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని రాసేయచ్చు. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్స్ లిస్ట్ ఓన్లీ పాస్ అవ్వడానికి మాత్రమే కాదండి. మీరు టాపర్ అయినా, మీకు ఈ సబ్జెక్ట్లో ఓ గ్రేడ్ రావాలన్నా నేను చెప్పిన క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. అండ్ మీకు నేను ఈ వీడియోలో ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అంతే సింపుల్ లాంగ్వేజ్లో మీకు నోట్స్ కూడా అవైలబుల్గా ఉందండి. ఈ సబ్జెక్ట్కి సంబంధించిన 5 యూనిట్స్ కంప్లీట్ నోట్స్ మీకు పీడిఎఫ్లో రావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు 5 యూనిట్స్ పీడిఎఫ్ ఓన్లీ 100 రూపీస్ మాత్రమే. మీకు పీడిఎఫ్తో పాటు మోడల్ పేపర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా మీకు వచ్చేస్తుంది. అండ్ మెయిన్లీ నేను ఈ వీడియోలో యూనిట్ 1 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఇలానే యూనిట్ 2, 3, 4, 5 వీడియోస్ కూడా కావాలి అన్నా మీరు ఎక్స్ట్రాగా 100 రూపీస్ పే చేసి తీసుకోవాల్సి వస్తుంది. మీకు వీడియోస్ కావాలి అన్నా ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో పీడిఎఫ్ కావాలంటే 100 అండ్ వీడియోస్ కూడా కావాలంటే ఇంకో 100. లేదు మేడం మాకు వీడియోస్ వింటే సరిపోతుంది, వీడియోస్ చూసి మేము ఓన్గా రాసేస్తాము అంటే ఓన్లీ వీడియోస్ తీసుకోండి. లేదు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ తీసుకోండి. 2 కావాలంటే 200 పే చేసి పీడిఎఫ్స్ అండ్ వీడియోస్ పర్చేస్ చేయొచ్చు. ఇలానే మన ఛానల్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన యూనిట్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియో ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. సో మీకు యూనిట్ 1 ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటే, మీకు నచ్చితే మీరు రిమైనింగ్ యూనిట్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. వీడియో ఇంట్రడక్షన్కి చాలా టైం పట్టేసింది. మీరు ఫస్ట్ సేమ్ కదా, నా ఛానల్ గురించి మీకు తెలియాలని కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఏఐ ఫండమెంటల్స్. యూనిట్ 1లో టోటల్గా మనం చదవాల్సిన క్వశ్చన్స్ ఓన్లీ 5 మాత్రమే. మీరు టాపర్ అయినా విత్ చాయిస్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయాలన్నా, ఓ గ్రేడ్ రావాలన్నా ఈ 5 చదివితే సరిపోతుంది. లేదు మేడం మేము యావరేజ్ స్టూడెంట్ని, జస్ట్ పాస్ అయితే చాలు అనుకుంటే ఫస్ట్ 4 క్వశ్చన్స్ చదవండి. ఫస్ట్ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం. కంప్యూటర్ సైన్స్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక బ్రాంచ్ అంట. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, మనుషులలాగే అంటే హ్యూమన్ బీయింగ్స్ లాగే కంప్యూటర్స్, సిస్టమ్స్, మెషిన్స్ వర్క్ చేయాలి. మనలాగే మషిన్స్ కూడా ఆలోచించాలి, మనలాగే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి, మనలాగే వర్క్ చేయాలి, మనిషిని రీప్లేస్ చేసేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనే దాని మీద
ఈ ఏఐని ఇంట్రడ్యూస్ చేశారంట. అండ్ ఈ ఏఐ మీద చాలా మంది చాలా కొటేషన్స్ చెప్పారు. నేను ఒక కోట్ చెప్తాను. నో వన్ కెన్ స్టాప్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ విల్ ఇన్వెటబుల్లీ బీ అ సెంట్రల్ ఫోర్స్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. ఈ ఏఐ గ్రోత్ ని ఎవ్వరూ ఆపలేరంట. ఆల్రెడీ మనం చూస్తున్నాము చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, జెమినై మన లైఫ్ లో ఎంత చేంజెస్ తీసుకొచ్చాయో. అండ్ ఫ్యూచర్ లో ఈ ఏఐ అనేది హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ లో మెయిన్ పార్ట్ అయిపోతుందంట. అంటే ఏఐ లేకపోతే ఉండలేము అన్నట్టు. సో ఇప్పుడు చెప్పిందంతా మీరు మీనింగ్ లాగా రాసుకోవచ్చు. నేను చెప్పిన కోడ్ రాస్తే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి. ఏఐ రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈ మీనింగ్ మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏమేం ఫీల్డ్స్ లో అంటే ఏమేమి ఇండస్ట్రీస్లో యూస్ చేస్తున్నారో చూద్దాం. ఫస్ట్ వన్, హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఎస్, హాస్పిటల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాలా బాగా యూస్ చేస్తున్నారు. డిసీజెస్ని డయాగ్నోస్ చేయడానికి, ట్రీట్మెంట్ని సజెస్ట్ చేయడానికి, ఈవెన్ ఇల్నెస్ని ప్రిడిక్ట్ చేయడానికి, హాస్పిటల్ రికార్డ్స్ని మేనేజ్ చేయడానికి ఈ ఏఐని ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ఈవెన్ కొన్ని సర్జరీస్లో రోబోటిక్స్ని కూడా యూస్ చేస్తున్నారు. సో మెడికల్ ఫీల్డ్లో హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సెకండ్ వన్, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ. అఫ్ కోర్స్ ఇది అందరికీ తెలుసు. ప్రతి ఒక్క స్టూడెంట్ క్లాస్లో కన్నా చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీలోనే ఎక్కువ నేర్చుకుంటున్నాడు. బికాస్ ఏఐ ఆ పర్టికులర్ స్టూడెంట్కి తగ్గట్టు లెసన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండ్ డౌట్స్ కూడా క్లియర్ చేస్తుంది. ఈవెన్ టీచర్స్ కూడా లెసన్ ప్లాన్స్ క్రియేట్ చేయడంలోనూ, స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ట్రాక్ చేయడంలోనూ ఈ ఏఐని యూస్ చేస్తున్నారంట. నెక్స్ట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ. బ్యాంక్స్లోను, ఫైనాన్స్ కంపెనీస్లోను కస్టమర్ డేటాని మేనేజ్ చేయడానికి, లోన్స్ అప్రూవ్ చేయడానికి, కస్టమర్ అడిగిన క్వశ్చన్స్కి ఇన్స్టెంట్గా ఆన్సర్స్ చెప్పడానికి ఈ ఏఐని యూస్ చేస్తున్నారంట. నెక్స్ట్, రీటైల్ అండ్ ఈ కామర్స్. ఈ కామర్స్ అంటే ఆన్లైన్ బిజినెస్ కంపెనీస్. ఫ్లిప్కార్ట్, మీషో, అమెజాన్ లాంటి కంపెనీస్ కస్టమర్ ప్రిఫరెన్సెస్ తగ్గట్టు ప్రొడక్ట్స్ని రికమెండ్ చేయడానికి, స్టాక్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి, డెలివరీస్ని ట్రాక్ చేయడానికి ఈ ఏఐని యూస్ చేస్తున్నారంట. ఈవెన్ స్టోర్స్లో ఏఐ పవర్డ్ కెమెరాస్ని ఫిక్స్ చేసి స్టాక్స్ని అండ్ సేల్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్, స్టోర్లో చాక్లెట్స్ ర్యాక్ ఖాళీ అయిపోయింది అనుకోండి, దాన్ని మానిటర్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఏఐ పవర్డ్ కెమెరా. నెక్స్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. అఫ్ కోర్స్ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్లో ఆల్రెడీ రోబోట్స్ని యూస్ చేయడం స్టార్ట్ చేశారు. మ్యాన్మేడ్ మిస్టేక్స్ని తగ్గించి, మషిన్ ఫెయిల్యూర్స్ని కూడా తగ్గించి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఏఐని ఎక్కువగా యూస్ చేస్తున్నారు. నెక్స్ట్, అగ్రికల్చర్ ఇండస్ట్రీ. ఈవెన్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అగ్రికల్చర్లో అంటే వ్యవసాయంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేస్తున్నారు. క్లైమేట్ని ప్రెడిక్ట్ చేయడానికి, సాయిల్ క్వాలిటీని అనలైజ్ చేయడానికి, పంటకేమైనా వ్యాధులు వస్తాయేమో అని ముందే ఐడెంటిఫై చేయడానికి ఈ ఏఐని యూస్ చేస్తున్నారంట. ఈవెన్ బెస్ట్ ఫార్మింగ్ మెథడ్స్ని సజెస్ట్ చేయడానికి, క్రాప్ క్వాలిటీని పెంచడానికి, వేస్టేజ్ని తగ్గించడానికి ఈ ఏఐని యూస్ చేస్తున్నారు. నెక్స్ట్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. యాజ్ యూ ఆల్ నో, మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చేసాయి. మనకి ఇంకా డ్రైవర్స్ అవసరం లేదు. సేఫ్గా ఏఐఏ మనల్ని ఎక్కడికి కావాలితే అక్కడికి తీసుకెళ్తుందంట. బస్సెస్ని ట్రాక్ చేయడానికి, ట్రైన్స్ని ట్రాక్ చేయడానికి, అండ్ ఈవెన్ రోడ్స్ని మేనేజ్ చేయడానికి, ట్రాఫిక్ సిస్టమ్స్ని మానిటర్ చేయడానికి వీటన్నిటికీ ఏఐని యూస్ చేస్తున్నారంట. ఎయిత్ వన్, ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా ఇండస్ట్రీ. మనందరికీ తెలుసు, మనకి యానిమేషన్ చాలా ఇంప్రూవ్ అయింది. మూవీస్లోను, సాంగ్స్లోను మనకి యానిమేషన్స్, ఎఫెక్ట్స్ యూస్ చేసి హై క్వాలిటీ వీడియోస్ని క్రియేట్ చేసి ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తున్నారు. నెక్స్ట్, టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ. ఈవెన్ నెట్వర్క్స్ని ఇంప్రూవ్ చేయడానికి, కాల్ క్వాలిటీని పెంచడానికి అండ్ కస్టమర్ కాల్స్ని, రిక్వెస్ట్స్ని మేనేజ్ చేయడానికి ఈ ఏఐని యూస్ చేస్తున్నారంట. అందుకనే మనం ఎప్పుడైనా కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఫస్ట్ మనతో ఏఐ మాట్లాడుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ. ఈ క్వశ్చన్ 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఏఐ? అఫ్ కోర్స్ ఏఐ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి మనకు ఆల్రెడీ తెలుసు. అవే ఇక్కడ రాయాలి. అడ్వాంటేజెస్ని మనకి బెనిఫిట్స్ అని కానీ, సిగ్నిఫికెన్స్ అని కానీ, ఇంపార్టెన్స్ అని కానీ అడగచ్చు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ. ఎస్, ఏఐ వచ్చిన తర్వాత మషీన్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. టైంని వేస్ట్ చేయకుండా వర్క్ని కూడా ఎఫిషియెంట్గా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పీపీటీ ప్రిపేర్ చేయాలనుకోండి, చాలా టైం పడుతుంది. బట్ మీరు ఏఐని యూస్ చేసి పీపీటీ ప్రిపేర్ చేస్తే విత్ ఇన్ మినిట్స్లో చేయొచ్చు.
అండ్ ఎఫిషియెంట్గా అంటే మంచి క్వాలిటీతో కూడా చేయొచ్చు. నెక్స్ట్ బెటర్ డెసిషన్ మేకింగ్. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మనం చాలా డేటాని ఇన్ఫర్మేషన్ని రెఫర్ చేయాలి. సమ్ టైమ్స్ డెసిషన్స్ తీసుకోవడంలో కూడా మిస్టేక్ చేయొచ్చు. బట్ మనం డేటాని ఏఐకి ఇచ్చి డెసిషన్స్ తీసుకోమంటే బెటర్ డెసిషన్స్ మనకి ఇవ్వగలదు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సేల్స్ డేటాని మనం ఏఐకి ఇచ్చి ఇంకా ఫ్యూచర్లో సేల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యేలాగా మనకి స్ట్రాటజీస్ చెప్పమంటే ఈజీగా చెప్తుంది. నెక్స్ట్ రెడ్యూస్డ్ హ్యూమన్ ఎర్రర్. ఆబ్వియస్లీ మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెటర్ రాసినప్పుడు కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు, లైక్ స్పెల్లింగ్ మిస్టేక్స్, పంక్చుయేషన్ మిస్టేక్స్. బట్ మనం ఏఐ దగ్గర నుంచి లెటర్ తీసుకుంటే ఎలాంటి మిస్టేక్స్ ఉండవు. నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్. ఆబ్వియస్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనం చాలా ఖర్చును తగ్గించుకోవచ్చు. ఏఐ పవర్డ్ మషిన్స్ యూస్ చేయడం వల్ల, రోబోట్స్ యూస్ చేయడం వల్ల హ్యూమన్ ఎర్రర్స్ని తగ్గించి ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. అందుకనే చాలా కంపెనీస్లో జాబ్స్ తీసేసి ఏఐ పవర్డ్ సాఫ్ట్వేర్స్ని, ఏఐ పవర్డ్ మషిన్స్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. నెక్స్ట్ 24/7 అవైలబిలిటీ. ఆబ్వియస్లీ హ్యూమన్స్కి రెస్ట్ కావాలి, హాలిడేస్ కావాలి. బట్ ఏఐకి ఎలాంటి రెస్ట్ అవసరం లేదు. 24/7 మనం వర్క్ చేయొచ్చు ఏఐతో. నెక్స్ట్ పర్సనలైజ్డ్ సర్వీసెస్. ఏఐని యూస్ చేసి కస్టమర్స్కి పర్సనలైజ్డ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ కస్టమర్కి ఎలాంటి ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయాలి, ఎలా కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనే దాని మీద మనం ఏఐని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ సేఫ్టీ. కొన్ని రిస్కీ జాబ్స్ ఉంటాయి, లైక్ మైనింగ్లోను, కన్స్ట్రక్షన్లోను, ఈవెన్ ఫ్యాక్టరీస్లో కూడా హ్యూమన్స్ ప్లేస్లో రోబోట్స్ని, ఏఐని యూస్ చేసి మనం ప్రొడక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. ఏఐని యూస్ చేసి చాలా ఇన్నోవేటివ్ థింగ్స్ని క్రియేట్ చేస్తున్నారు. మ్యూజిక్ రిలేటెడ్, వీడియోస్ రిలేటెడ్, యానిమేషన్స్ రిలేటెడ్ చాలా ఇన్నోవేషన్స్ వచ్చేసాయి ఏఐ వచ్చిన తర్వాత. ఈవెన్ మన కంపెనీస్కి కావాల్సిన లోగోస్లో కానీ, ప్రొడక్ట్ డిజైన్లో కానీ ఏఐని యూస్ చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ. మీకు ఇంకా ఓన్గా ఏమైనా గుర్తొస్తే అవి కూడా రాయొచ్చు. ఇప్పుడు ఛాలెంజెస్ చూద్దాం. ఛాలెంజెస్నే లిమిటేషన్స్ అని కానీ, డిసడ్వాంటేజెస్ అని కానీ, డీమెరిట్స్ అని కానీ అడగచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఏఐ ఈజ్ మోర్ డేంజరస్ అని చెప్పేసి ఎలన్ మస్క్ ఎప్పుడో చెప్పాడు. సో ఏఐ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో దానికన్నా ఎక్కువగా డిసడ్వాంటేజెసే ఉన్నాయంట. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, హై కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. కొన్ని ఏఐ పవర్డ్ మెషిన్స్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో చిన్న చిన్న కంపెనీస్కి అది అఫోర్డ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సెకండ్ వన్, షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. ఏఐతో వర్క్ చేయాలంటే ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి, లైక్ డేటా సైంటిస్టులు కానీ, రోబోట్స్ నేర్చుకున్న వాళ్ళు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ నేర్చుకున్న వాళ్ళు కానీ కావాలి. సో ప్రస్తుతానికి ఏఐ ప్రొఫెషనల్స్ మార్కెట్లో అంతగా లేరు కాబట్టి ఇదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్. మనందరికీ తెలుసు, మనం రీసెంట్గా ఏఐలో అంటే ChatGPTలో ఫొటోస్ అప్లోడ్ చేసి మనకి కావాల్సినట్టుగా మార్చుకున్నాము. బట్ అలా చేయడం చాలా డేంజర్ అని తర్వాత తెలిసింది. ఫ్యూచర్లో మన ఫొటోస్ని ఏఐ మన పర్మిషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఈవెన్ కంపెనీస్లో వర్క్ చేయడానికి మన కంపెనీకి సంబంధించిన డేటా మొత్తం ఏఐకి ఇస్తాము. అప్పుడు కూడా హ్యాకర్స్ దాన్ని హ్యాక్ చేయొచ్చు. సో సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఏఐతో. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ జాబ్ డిస్ప్లేస్మెంట్. 10 మెంబర్స్ చేసే వర్క్ని ఏఐ మినిట్స్లో చేసేస్తుంది అంటే ఇంకా ఎంప్లాయీస్ ఎందుకు కంపెనీస్కి. సో ఏఐ వల్ల చాలామంది జాబ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టెక్నికల్ ఎర్రర్స్ అండ్ అన్రిలయబుల్ అవుట్పుట్. ఆబ్వియస్లీ అది మషిన్ కదా, సో హ్యూమన్ అంత ఇంటెలిజెంట్గా ఆలోచించలేదు. ప్రతిసారి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఆర్ ఆన్సర్ మనకి ఇవ్వలేదు. ఒక్కోసారి మీరు ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇంకొకటి ఇస్తుంది ఏఐ. ఇది నేను చాలాసార్లు ఫేస్ చేశాను. నెక్స్ట్ ఎథికల్ అండ్ బయాస్ ప్రాబ్లమ్స్. హ్యూమన్స్తో ఉండే ప్రాబ్లమే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిక్రూట్మెంట్కి అంటే జాబ్ కోసం వెళ్ళినప్పుడు హెచ్ఆర్ మీ టాలెంట్ని చూడకుండా మీ కలర్ చూసో లేకపోతే మీ కాస్ట్ చూసో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాడు. అలానే ఏఐతో కూడా అలాంటి ప్రాబ్లం ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి సంబంధించిన రెజ్యూమేస్ అన్ని మనం ఏఐకి ఇచ్చి బెస్ట్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయమని ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి. ఆ లిస్ట్లో ఎక్కువగా మెయిల్ పర్సన్సే ఉన్నారనుకోండి, ఏఐ మెయిల్ పర్సన్స్నే సెలెక్ట్ చేస్తుంది, ఫీమేల్ పర్సన్స్ని షార్ట్ లిస్ట్ చేయదు. లిస్ట్లో మెయిల్సే ఎక్కువ ఉన్నారు కాబట్టి మెయిల్స్నే షార్ట్ లిస్ట్ చేయాలేమో అని ఏఐ అనుకుంటుందంట. సో ఇదొక ప్రాబ్లం ఏఐతో. ఇంటగ్రేషన్ విత్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్. ఆల్రెడీ కంపెనీస్లో కానీ, ఫ్యాక్టరీస్లో కానీ, ఆఫీసెస్లో కానీ పాత మషినరీ ఆర్ పాత సిస్టమ్స్ యూస్ చేయొచ్చు. దానికి మనం ఏఐని కనెక్ట్ చేసినప్పుడు చాలా టైం వేస్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు అది సరిగా సెట్ అవ్వకపోవచ్చు. దీస్ ఆర్ ఆల్ అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఏఐ. వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ఛాలెంజెస్ కంపల్సరీ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. మనం ఇప్పటి వరకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే నేర్చుకున్నాం. ఇది ఏజిఐ
అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ దానికన్నా ఎక్కువ అనమాట. ఏఐ మనం ఏం చెప్తే అది చేస్తుంది, మనలాగా ఆలోచించలేదు. బట్ ఈ ఏజీఐ ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ఆలోచించగలదు, ఒక హ్యూమన్ బీయింగ్ లాగా వర్క్ చేయగలదు. సో ఇది ఏఐ కన్నా చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట. ఈ ఏజీఐ లక్షణాలు అంటే కొన్ని ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్, హ్యూమన్ లైక్ థింకింగ్. యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఇది ఒక మషిన్ లాగా కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ఆలోచించగలదు, ఒక హ్యూమన్ బీయింగ్ లాగా పనిచేయగలదు. నెక్స్ట్, లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. మనిషి ఎలా అయితే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాడో, ఈ ఏజీఐ కూడా మనిషిలాగే తన ఎక్స్పీరియన్సెస్ నుంచి, తన మిస్టేక్స్ నుంచి ఇంకా న్యూ యాక్టివిటీస్ని, న్యూ టాస్క్ని నేర్చుకుంటుందంట. నెక్స్ట్, అండర్స్టాండింగ్ లాంగ్వేజ్. మనిషిలాగే ఈ ఏజీఐ కూడా ప్రతిదీ అర్థం చేసుకోగలదు. లైక్ స్పీకింగ్ కానీ, రీడింగ్ కానీ, రైటింగ్ కానీ ఏది ఇచ్చినా మనం ఈ ఏజీఐ అనేది అర్థం చేసుకోగలదంట, దాన్ని బట్టి వర్క్ చేయగలదంట. నెక్స్ట్, ఎబిలిటీ టు సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్. మనిషి ఎలా అయితే ఒకేసారి చాలా టాస్క్ చేస్తూ ఉంటాడో, ఈ ఏజీఐ కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఒకేసారి సాల్వ్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చెస్ ఆడుతూ పక్కన ఏదైనా కింద పడిపోతే అది తీస్తాం. సో ఏజీఐ కూడా ఒకేసారి మినీ టాస్క్ సాల్వ్ చేయగలదు. బట్ ఏఐ అలా చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెస్టారెంట్లో రోబోట్స్ని సర్వెంట్స్గా యూస్ చేస్తున్నారు. ఒక రోబోట్ కస్టమర్కి ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్తుంది. బట్ ఇంకొక కస్టమర్ ఆ రోబోట్ని పిలిచినప్పుడు అది పలకదు. బికాస్ మెనీ టాస్క్ ఏఐ చేయలేదు, బట్ ఏజీఐ చేస్తుంది. నెక్స్ట్, సెల్ఫ్ అవేర్నెస్. మనం ఎలా అయితే మన గురించి నేర్చుకుంటాము, మన గురించి ఆలోచిస్తాము, మన గురించి ఎమోషనల్ ఫీల్ అవుతామో, అలా ఏజీఐ కూడా చేస్తుందంట, రోబో సినిమా లాగా. బట్ ఇది థియరిటికల్గా చెప్పారు కానీ ఇంకా ప్రూవ్ చేయలేదు. నెక్స్ట్, కామన్ సెన్స్ రీజనింగ్. ఎలా అయితే మనిషికి కామన్ సెన్స్ ఉంటుందో అలానే ఏజీఐకి ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్, మనిషికి ఫైర్ ముట్టుకుంటే కాలుతుందని చెప్పాల్సిన అవసరం లేదు, అలానే ఏజీఐకి కూడా. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ లెర్నింగ్ ఎబిలిటీ. మనిషి ఒక దగ్గర ఏదైనా నేర్చుకుంటే ఆ నాలెడ్జ్ని వేరే దగ్గర యూజ్ చేస్తాడు, అలానే ఏజీఐ కూడా ఒకసారి నేర్చుకున్న స్కిల్స్ని ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ స్కిల్స్ని యూజ్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందంట. లాస్ట్ వన్, క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్. మనిషి ఎలా అయితే క్రియేటివ్గా పోయమ్స్ రాస్తాడో, క్రియేటివ్గా మ్యూజిక్ని వాయించగలడో, అలానే ఈ ఏజీఐ చేయగలదంట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏజీఐ. మేడం, మరి మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఏఐ ఏంటి అని అడిగితే, దీన్ని మనం నారో ఏఐ అంటాము. మీకు అవుట్ ఆఫ్ సిలబస్ అడగాలి అనుకుంటే ఈ నారో ఏఐకి ఏజీఐకి డిఫరెన్సెస్ అడుగుతారు. స్క్రీన్ మీద ఏజీఐకి అండ్ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నారో ఏఐకి డిఫరెన్సెస్ చూపిస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. లైక్ నారో ఏఐ కొన్ని స్పెసిఫిక్ టాస్క్స్ మాత్రమే చేస్తుంది, బట్ ఏజీఐ హ్యూమన్ లాగా అన్ని టాస్క్స్ చేయగలదు. నారో ఏఐ మనిషిలాగా థింక్ చేయలేదు, బట్ ఏజీఐ సేమ్ మనిషిలాగే ఆలోచించగలదు. నారో ఏఐకి ప్రతిదానికి ట్రైనింగ్ ఇవ్వాలి, బట్ ఏజీఐకి ప్రతిదానికి ట్రైనింగ్ అవసరం లేదు, హ్యూమన్ లాగా ఆలోచిస్తుంది కాబట్టి. ఇంకా చాలా డిఫరెన్సెస్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ రాసేయండి. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఏఐ సబ్ ఫీల్డ్స్. మనకి ఏఐ సబ్ ఫీల్డ్స్ అని, ఏఐ బ్రాంచెస్ అని అడుగుతారు. మనకి 5 ఏఐ సబ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, నాలెడ్జ్ ఇంజనీరింగ్. సెకండ్, మషిన్ లెర్నింగ్. థర్డ్, కంప్యూటర్ విజన్. ఫోర్త్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఫిఫ్త్, రోబోటిక్స్. సబ్ ఫీల్డ్స్ అని 10 మార్క్స్కి అడగచ్చు, లేదా ఈ 5 పాయింట్స్లో ఏదో ఒకటి తీసుకొని 5 మార్క్స్లో అడగచ్చు. ఫస్ట్, నాలెడ్జ్ ఇంజనీరింగ్ అంటే ఏంటో చూద్దాం. నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఫోకసెస్ ఆన్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హ్యూమన్ ఎక్స్పర్ట్స్ అండ్ స్టోరింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ అ కంప్యూటర్ సిస్టమ్. మనుషులు ఎలా అయితే నాలెడ్జ్ పెంచుకొని అప్పుడు ఆ నాలెడ్జ్ని సిచ్యువేషన్స్కి తగ్గట్టు యూజ్ చేస్తారో, ఏఐకి కూడా ముందు మనం నాలెడ్జ్ ఇవ్వాలి, అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో హ్యూమన్ ఎక్స్పర్ట్స్ నుంచి, బుక్స్ నుంచి, వెబ్సైట్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కంప్యూటర్ సిస్టంలో స్టోర్ చేయాలి. ఆ స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకుని ఏఐ మనం క్వశ్చన్స్ అడిగినప్పుడల్లా ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ నాకు అబ్డమన్లో పెయిన్ వస్తుంది, బ్లీడ్ అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగింది. ఏఐకి మనం ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఆల్రెడీ స్టోర్ చేసాం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ అప్పుడు ఏం చేయాలో ఈ ఏఐ ఆన్సర్ ఇస్తుంది. లైక్ అది డెలివరీ పెయిన్ అని చెప్పేసి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళమని చెప్పేసి సజెస్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ నాలెడ్జ్ ఇంజనీరింగ్. అండ్ ఈ నాలెడ్జ్ ఇంజనీరింగ్ మీకు 5 మార్క్స్కి అడిగినప్పుడు మీనింగ్ ఒకటే రాస్తే సరిపోదు కాబట్టి కొన్ని పాయింట్స్ నేను చెప్తున్నాను. స్క్రీన్ మీద 8 పాయింట్స్ చూపిస్తున్నాను. ఈవెన్ 10 మార్క్స్కి అడిగినా మీనింగ్ రాసి ఈ 8 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేయండి.
ఫస్ట్ వన్ నాలెడ్జ్ కలెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి ఏఐ సిస్టమ్ లో స్టోర్ చేయాలి. నెక్స్ట్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. మనం స్టోర్ చేసేటప్పుడు లాజికల్ గా కొన్ని రూల్స్ యూస్ చేసి ఒక ఆర్డర్ లో ఆ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తే అవసరం అయినప్పుడు ఏఐ దాన్ని కరెక్ట్ గా యూస్ చేస్తుంది. థర్డ్ వన్ రూల్ బేస్డ్ సిస్టమ్. మనం ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసేటప్పుడు ఒక రూల్ ని అప్లై చేయాలి. దాన్నే ఇఫ్ దెన్ రూల్ అంటాము. ఈ రూల్ కోసం మీకు ఫర్దర్ సెమిస్టర్స్ లో ఇంకా క్లియర్ గా చెప్తారు. ఏ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ ఇవ్వాలి అనే రూల్ ని మనం సిస్టమ్ కి చెప్పాలి. దాన్నే ఇఫ్ దెన్ రూల్ అంటాము. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ మెకానిజం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఏఐకి మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దానికున్న ఇన్ఫర్మేషన్ ని స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేసి ఫైనల్ గా మనకు ఒక కన్క్లూజన్ తో ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇలా ఇన్ఫరెన్స్ మెకానిజం అంటే స్టెప్ బై స్టెప్ దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేసి ఫైనల్ గా మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏఐ ఇస్తుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ చెకింగ్. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, దాన్ని ఏఐ కరెక్ట్ గా యూస్ చేస్తుందా లేదా అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనం చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫెసిలిటీ అంటే ఏఐ పర్టికులర్ ఆన్సర్ దేన్ని బేస్ చేసుకుని ఇచ్చింది అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం ఏఐకి ఇచ్చారు, ఏఐ దానికి సొల్యూషన్ ఇచ్చింది అండ్ ఆ సొల్యూషన్ ఏఐ ఏ రూల్ని బేస్ చేసుకుని ఇచ్చింది, ఏ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని ఇచ్చింది అనేది కూడా ఏఐ మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. లాస్ట్ వన్ అప్డేటింగ్ నాలెడ్జ్. ఎప్పటికప్పుడు మనం నాలెడ్జ్ అనేది అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఏఐకి అప్డేట్ చేస్తూ ఉండాలి. న్యూ ఇన్ఫర్మేషన్ వచ్చినా లేదా న్యూ రీసెర్చ్ చేసినా ఆ ఇన్ఫర్మేషన్ని కూడా ఏఐకి ప్రొవైడ్ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ నాలెడ్జ్ ఇంజనీరింగ్. ఇప్పుడు మషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ చూద్దాం. మషిన్ లెర్నింగ్ అంటే సిస్టము దానికదే పాస్ట్ డేటాని యూస్ చేసుకుని ఎలా కొత్త విషయాలు నేర్చుకుంటుంది అనే దాన్ని మషిన్ లెర్నింగ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐని మనం ఈరోజు ట్రాఫిక్ ఎందుకు డిలే అయ్యింది అనే క్వశ్చన్ అడిగాం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఎలా ఆన్సర్ చేయాలి అనేది మనం ఎప్పుడు ఏఐకి చెప్పలేదు. బట్ స్టిల్ పాస్ట్ డేటా బేస్ చేసుకుని ఈరోజు ఎందుకు ట్రాఫిక్ డిలే అయింది అని మనకి ఏఐ చెప్పగలదు. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ డేటా చూసుకుంటే ఫెస్టివల్స్ రోజు ట్రాఫిక్ డిలే అయ్యింది అని చెప్పేసి ఏఐకి అర్థమైంది. సో మనకి ఈరోజు ట్రాఫిక్ ఎందుకు డిలే అయింది అని ఏఐ ఆన్సర్ ఇవ్వగలదు. ఈ మషిన్ లెర్నింగ్ రిలేటెడ్ పాయింట్స్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్ లెర్నింగ్ ఫ్రమ్ డేటా. మనం ఇచ్చిన డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఇంకా కొత్త విషయాలు నేర్చుకోగలదు ఏఐ అనేది. నెక్స్ట్ ప్రెడిక్షన్ ఎబిలిటీ. ప్రీవియస్ డేటాని బేస్ చేసుకుని ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని ఏఐ ప్రెడిక్ట్ చేయగలదంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ సేల్స్ డేటాని అప్డేట్ చేస్తే ఏఐకి ఫ్యూచర్లో ప్రొడక్ట్ సేల్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి ఏఐ ప్రెడిక్ట్ చేయగలదంట. నెక్స్ట్ రిగ్రెషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఒక ఫ్యాక్టర్లో ఏదైనా చేంజ్ వచ్చినప్పుడు ఆ చేంజ్ వల్ల ఇంకో ఫ్యాక్టర్లో చేంజెస్ రావచ్చు. దాన్నే రిగ్రెషన్ అంటాము. అండ్ రిగ్రెషన్ అంటే ఆన్సర్ని న్యూమరికల్ వాల్యూస్ అంటే నెంబర్స్లో ఇవ్వడం. సో ఏఐ రిగ్రెషన్ కూడా చేయగలదంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ వాల్యూ లాస్ట్ ఇయర్ 1 crore ఉంది అండ్ ఈ ఇయర్ అంటే టైం చేంజ్ అయింది కదా, ఈ ఇయర్ ఆ బిల్డింగ్ వాల్యూ ఎంత ఉండబోతుందని మనం ఏఐని అడగచ్చు. ఏఐ మనకి ఆన్సర్ న్యూమరికల్ వాల్యూస్లో లైక్ 1.5 crore అవుతుంది అని చెప్తుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్. ఈ మషిన్ లెర్నింగ్ అనే సిస్టమ్ మనం ఇచ్చిన నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్ని దేనికి దానికి సెపరేట్గా క్లాసిఫై చేసుకుని స్టోర్ చేసుకుంటుందంట. నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్. మిషన్ లెర్నింగ్లో డేటా 2 types ఉంటుందంట. ట్రైనింగ్ డేటా, టెస్టింగ్ డేటా. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆర్ డేటాని సిస్టమ్ చాలాసార్లు స్టడీ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని మొత్తం నేర్చుకుంటుందంట. దీన్నే ట్రైనింగ్ డేటా అంటాం. నెక్స్ట్ టెస్టింగ్ డేటా. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని సిస్టమ్ సరిగ్గా నేర్చుకుందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేస్తాం. దాన్నే టెస్టింగ్ డేటా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్స్ మార్క్స్ డేటాని ఇచ్చాము అండ్ స్టూడెంట్స్ ఎంతసేపు చదువుతున్నారు అనే దాని డేటా కూడా ఇచ్చాము. ఇప్పుడు మషిన్ లెర్నింగ్ సిస్టమ్ దానిలో వచ్చిన ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువసేపు చదువుతున్న స్టూడెంట్స్కి ఎక్కువ మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి ఆ సిస్టమ్ ఐడెంటిఫై చేయగలగాలి. దీన్నే టెస్టింగ్ డేటా అంటాము. నెక్స్ట్ పాయింట్ ఆటోమేషన్. ఈ మషిన్ లెర్నింగ్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా టాస్క్స్ అన్ని కంప్లీట్ చేస్తుందంట. లైక్ డేటాని స్టోర్ చేసుకోవడం, దాన్ని క్లాసిఫై చేయడం, దాన్ని అనలైజ్ చేయడం, మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం, ఇదంతా ఆటోమేటిక్గా చేస్తుందంట. నెక్స్ట్ అడాప్టబిలిటీ. మనం న్యూ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే కొద్దీ ఈ మిషన్ లెర్నింగ్ సిస్టమ్ పాస్ట్ డేటాని బట్టి కాకుండా న్యూ డేటాని అనలైజ్ చేసి కూడా ఆన్సర్స్ ఇవ్వగలగాలి. అంటే డేటాని అడాప్ట్ చేసుకోగలగాలి. లాస్ట్ డెసిషన్ మేకింగ్. ఆబ్వియస్లీ ఈ మషిన్ లెర్నింగ్ అనేది ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోగలదు, క్విక్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలదు. ఈవెన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కన్నా ఫాస్ట్గా
డెసిషన్స్ తీసుకోగలదు. దిస్ ఈజ్ అబౌట్ మషిన్ లెర్నింగ్. నెక్స్ట్ కంప్యూటర్ విజన్. ఇప్పటి వరకు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ లేదా డేటాని సిస్టమ్స్ ఎలా అనలైజ్ చేస్తాయి, ఎలా స్టోర్ చేసుకుంటాయి అనేది చూసాం కదా. ఇప్పుడు కంప్యూటర్ విజన్ అంటే కంప్యూటర్ సిస్టమ్స్ ఇమేజెస్ని వీడియోస్ని ఎలా అనలైజ్ చేస్తాయి, ఎలా అండర్స్టాండ్ చేసుకుంటాయి అనేది చూస్తే దాన్నే కంప్యూటర్ విజన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్లో ఫేస్ లాక్ యూస్ చేస్తాం కదా, అది కంప్యూటర్ విజన్కి ఎగ్జాంపుల్గా రాయొచ్చు. ఇప్పుడు కంప్యూటర్ విజన్కి సంబంధించిన పాయింట్స్ చూద్దాం. ఫస్ట్, ఇమేజ్ రికగ్నిషన్. మనం ఎలాంటి ఇమేజ్ ప్రొవైడ్ చేసినా దానిలోనే ఫీచర్స్ లేదా ప్యాటర్న్స్ బట్టి ఆ ఇమేజ్ ఏంటి అని కంప్యూటర్ సిస్టమ్ రికగ్నైజ్ చేయగలదు. నెక్స్ట్, ఇమేజ్ ప్రాసెసింగ్. వన్స్ ఆ పిక్చర్ ఏంటి అని రికగ్నైజ్ చేసుకున్న తర్వాత ఆ పిక్చర్ని ప్రాసెస్ కూడా చేయగలదంట. లైక్ పిక్చర్లో చేంజెస్ చేయడం, క్వాలిటీని పెంచడం, సైజ్ని తగ్గించడం, ఇలా ప్రాసెస్ కూడా చేయగలదంట. నెక్స్ట్, ప్యాటర్న్ డిటెక్షన్. ఇమేజ్లో ఏమేమి ఉన్నాయి, లైక్ ఏం కలర్స్ ఉన్నాయి, ఏం టెక్స్ట్ ఉంది, ఏం పిక్చర్స్ ఉన్నాయి అనేది క్లియర్గా ఈ సిస్టమ్ అనేది అనలైజ్ చేయగలదంట. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్. అండ్ వీడియోస్లో కూడా ఈ కంప్యూటర్ విజన్ అనే కాన్సెప్ట్ ద్వారా ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్మెంట్లో ఉంటే దాన్ని కూడా ట్రాక్ చేయొచ్చంట. ఫర్ ఎగ్జాంపుల్ సీసీటీవీ ఫుటేజెస్లో ఏదైనా బైక్ కానీ లేదా ఏదైనా మనిషి కానీ మూవ్ అవుతున్నప్పుడు దాన్ని మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు. కొన్ని సినిమాస్లో కూడా చూపించారు. నెక్స్ట్, సీన్ అండర్స్టాండింగ్. మనం సిస్టమ్కి వీడియోస్ లేదా ఫొటోస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ వీడియోలో ఏం జరుగుతుంది అనేది ఈ కంప్యూటర్ విజన్ ద్వారా అనలైజ్ చేసుకోవచ్చంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏఐకి ఒక వీడియో ప్రొవైడ్ చేస్తే ఆ వీడియోలో ఏం జరిగిందని టెక్స్ట్ రూపంలో మనకి ఇస్తుంది. నెక్స్ట్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్. ఈ కంప్యూటర్ విజన్ అనే సిస్టమ్ ఇండస్ట్రీస్లో ప్రొడక్ట్స్ని అనలైజ్ చేయడానికి, ప్రొడక్ట్స్ క్వాలిటీని అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఎక్కడైనా ఎర్రర్స్ ఉంటే ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తున్నారంట. నెక్స్ట్, రియల్ టైమ్ అనాలిసిస్. ఈ కంప్యూటర్ విజన్ అనే సిస్టమ్ ఈవెన్ రియల్ టైమ్ సిచ్యువేషన్స్ని అనలైజ్ చేయడానికి యూస్ చేస్తున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో ఈ సిస్టమ్ని యూస్ చేస్తారు. లాస్ట్, మెడికల్ ఇమేజింగ్. ఈ కంప్యూటర్ విజన్ అనే కాన్సెప్ట్ ఎక్కువగా మెడికల్ ఫీల్డ్లో కూడా యూస్ చేస్తున్నారంట. లైక్ ఎక్స్రేస్ రీడ్ చేయడానికి, ఎంఆర్ఐ ఇమేజెస్ అనలైజ్ చేయడానికి యూస్ చేస్తున్నారంట. దిస్ ఈజ్ అబౌట్ కంప్యూటర్ విజన్. నెక్స్ట్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి అంటారు. ఎన్ఎల్పి అంటే హ్యూమన్స్ ఎలా అయితే లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలడో, లైక్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఎలా అయితే హ్యూమన్స్కి అర్థమవుతుందో ఈవెన్ కంప్యూటర్స్కి కూడా అర్థమయ్యేలాగా చేయడాన్నే ఈ ఎన్ఎల్పి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ChatGPTలో తెలుగులో మాట్లాడితే మన లాంగ్వేజ్ని అది అర్థం చేసుకొని మనకి ఆన్సర్ ఇవ్వగలదు. దీన్నే ఎన్ఎల్పి అంటాము. ఎన్ఎల్పిలో ఏమేం పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్, లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. ఎస్, మనం ఇచ్చే సెంటెన్సెస్ని అది ఏ లాంగ్వేజ్ అయినా ఈ ఏఐ అనేది అర్థం చేసుకోగలదు. నెక్స్ట్, స్పీచ్ రికగ్నిషన్. మనం ఇచ్చే సెంటెన్సెస్నే కాకుండా మనం మాట్లాడే లాంగ్వేజ్ని అంటే మన వాయిస్ నోట్ని కూడా ఈ ఎన్ఎల్పి ద్వారా సిస్టమ్ అర్థం చేసుకోగలదు. నెక్స్ట్, టెక్స్ట్ జనరేషన్. ఈ ఎన్ఎల్పి ప్రాసెస్ ద్వారా ఏ లాంగ్వేజ్లో అయినా సిస్టమ్ అనేది మనకి టెక్స్ట్ జనరేట్ చేయగలదంట. నెక్స్ట్, మనం ఏ లాంగ్వేజ్లో ఇన్పుట్ ఇచ్చినా విత్ ఇన్ సెకండ్స్లో ఈ ఎన్ఎల్పి ప్రాసెస్ ద్వారా ఇంకొక లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయగలదంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టోరీ ఇంగ్లీష్లో ఇచ్చి దాన్ని తెలుగులో కన్వర్ట్ చేయమంటే చేస్తుంది. నెక్స్ట్, సెంటిమెంట్ అనాలిసిస్. ఈవెన్ ప్రతి లాంగ్వేజ్లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ని కూడా, ఆ సెంటిమెంట్ని కూడా ఈ ఎన్ఎల్పి ప్రాసెస్ ద్వారా సిస్టమ్ అర్థం చేసుకోగలదంట. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్. మనం ఒక పెద్ద డాక్యుమెంట్ ఆర్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేసి ఆ డాక్యుమెంట్లో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్న ఈ ఎన్ఎల్పి ప్రాసెస్ ద్వారా చేయొచ్చు. లైక్ మనం ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసి అందులో ఇంపార్టెంట్ డేట్స్ని మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయమంటే చేస్తుంది. లాస్ట్, క్వశ్చన్ ఆన్సరింగ్. ఈ ఎన్ఎల్పి ప్రాసెస్ ద్వారా మనం ఏ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అడిగినా ఇన్స్టెంట్గా మనకి మన లాంగ్వేజ్లోనే ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఎన్ఎల్పి. లాస్ట్ కాన్సెప్ట్, రోబోటిక్స్. ఇది మనందరికీ తెలుసు. చాలా ఫ్యాక్టరీస్లోను ఈవెన్ రెస్టారెంట్స్లో కూడా రోబోట్స్ యూస్ చేస్తున్నారు. ఈ ఏఐ సిస్టమ్స్లోనే కాకుండా ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఫ్యాక్టరీస్లో స్పేర్ పార్ట్స్ని అసెంబుల్ చేయడానికి రోబోట్స్ని యూజ్ చేస్తున్నారంట. అండ్ రోబోటిక్స్ రిలేటెడ్ కొన్ని పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, మెకానికల్ డిజైన్. ఈ రోబోట్స్ మెకానికల్ పార్ట్స్ అంటే మోటార్స్, జాయింట్స్, సెన్సార్స్ యూజ్ చేసి తయారు చేస్తున్నారంట.
నెక్స్ట్ మోషన్ కంట్రోల్. మనిషి ఎలా అయితే ఆర్మ్స్ని లెగ్స్ని కంట్రోల్ చేయగలడో ఈవెన్ ఈ రోబోటిక్స్ యొక్క ఆర్మ్స్ లెగ్స్ మూవ్మెంట్స్ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ సెన్సార్స్ అండ్ పర్సెప్షన్. రోబోట్స్లో ఫిక్స్ చేసిన కెమెరాస్ అండ్ సెన్సార్స్ని బట్టి అవి సరౌండింగ్స్ని అండర్స్టాండ్ చేసుకోగలవంట. లైక్ రెస్టారెంట్స్లో మనం టేబుల్ నెంబర్ చెప్తే ఆ రోబోట్ తన దగ్గర ఉన్న కెమెరాని యూజ్ చేసుకుని ఆ టేబుల్ నెంబర్ ఎక్కడుందో అక్కడ సర్వ్ చేయగలదు. నెక్స్ట్ ఆటోమేషన్. ఈ రోబోట్స్ హ్యూమన్స్ కన్నా చాలా ఫాస్ట్గా యాక్యురసీగా వర్క్ చేయగలవంట. రిపీటెడ్ టాస్క్ని ఆటోమేటిక్గా పర్ఫామ్ చేయగలవంట. నెక్స్ట్ హ్యూమన్ రోబోట్ ఇంటరాక్షన్. ఈ రోబోట్స్ ఓన్లీ ఫ్యాక్టరీస్లోనే కాకుండా హ్యూమన్స్ ఉన్న ప్లేస్లో కూడా సేఫ్గా వర్క్ చేయగలవంట, ఎలాంటి ప్రాబ్లం ఆర్ రిస్క్ లేకుండా. నెక్స్ట్ నావిగేషన్. ఈ రోబోట్స్ వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మ్యాప్స్ యూజ్ చేసుకుని మూవ్ అవ్వగలవంట. నెక్స్ట్ టాస్క్ పర్ఫార్మెన్స్. ఈ రోబోట్స్ ఎలాంటి టాస్క్స్ అయినా లైక్ వెల్డింగ్, మెల్టింగ్, డెలివరింగ్, ప్యాకేజింగ్ ఇలాంటి యాక్టివిటీస్ చేయగలదంట. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వేర్ హౌసెస్లో ప్యాకేజింగ్కి రోబోట్స్ని యూజ్ చేస్తున్నారంట. లాస్ట్ సేఫ్టీ అండ్ రిలయబిలిటీ. ఈ రోబోట్స్ ఎలాంటి ఎన్వైరన్మెంట్లో అయినా లైక్ ఎంత హీట్లో అయినా ఎంత కోల్డ్ ఎన్వైరన్మెంట్లో అయినా లైక్ మైనింగ్లో కానీ ఫ్యాక్టరీస్లో కానీ కన్స్ట్రక్షన్లో కానీ సేఫ్గా వర్క్ చేయగలవంట. దిస్ ఈజ్ అబౌట్ రోబోట్స్. దీంతో మీకు ఏఐ సబ్ ఫీల్డ్స్ 5 ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ 8 సైడ్ హెడ్డింగ్స్ ఈచ్. సో విడివిడిగా మీకు 10 మార్క్స్కి లేదా 5 మార్క్స్కి అడిగినా నేను చెప్పిన సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుని ఓన్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అని అడిగితే నేను చెప్పిన సైడ్ హెడ్డింగ్స్ రాస్తే సరిపోతుంది. 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద హిస్టరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హిస్టరీ అన్నా ఎవల్యూషన్ అన్నా గ్రోత్ అన్నా ఒకటే ఆన్సర్ రాసేయచ్చు. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ అయిందో చూద్దాం. ఫస్ట్, ఏన్షియంట్ ఐడియాస్ ఆఫ్ స్మార్ట్ మెషిన్స్. ఏన్షియంట్ టైమ్స్లో హ్యూమన్స్ లాగా వర్క్ చేసే మషిన్స్ గురించి స్టోరీస్లో ఇమాజిన్ చేసుకునేవారంట. ఈవెన్ కదిలే బొమ్మలు, మాట్లాడే టాయ్స్ ఇలాంటివి తయారు చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్, డెవలప్మెంట్ ఆఫ్ లాజిక్ అండ్ మ్యాథమెటిక్స్. 18th సెంచరీలో జార్జ్ బూల్ అనే వ్యక్తి బూలెన్ లాజిక్ అనే రూల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ లాజిక్ ద్వారా సిస్టమ్స్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి ప్రోగ్రామ్ ఎలా ఇవ్వాలి అనేది బూలెన్ ట్రూ ఆర్ ఫాల్స్ లాజిక్ ద్వారా కంప్యూటర్స్ అనేవి ఎస్ ఆర్ నో డెసిషన్స్ తీసుకుంటాయి అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో మనం పాస్వర్డ్ కరెక్ట్గా టైప్ చేస్తే కంప్యూటర్ ఎస్ అనే డెసిషన్ తీసుకుని మొబైల్ని ఓపెన్ చేస్తుంది. పాస్వర్డ్ రాంగ్గా టైప్ చేస్తే కంప్యూటర్ నో అనే డెసిషన్ తీసుకుని మన మొబైల్ని ఓపెన్ అవ్వకుండా చేస్తుంది. నెక్స్ట్, ఇన్వెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్. 1940sలో పెద్ద పెద్ద మ్యాథ్స్ అండ్ లాజికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి సైంటిస్ట్స్ లార్జ్ కంప్యూటర్స్ని ఇన్వెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ENIAC అనే కంప్యూటర్ని ఇన్వెంట్ చేసి మిలిటరీ క్యాలిక్యులేషన్స్కి, అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, ఈవెన్ సైంటిఫిక్ రీసెర్చ్ కూడా యూస్ చేశారంట. నెక్స్ట్, అలన్ ట్యూరింగ్ అండ్ ద ట్యూరింగ్ టెస్ట్. 1950లో అలన్ ట్యూరింగ్ అనే వ్యక్తి కంప్యూటర్స్ మనిషిలాగా ఆలోచించగలవా అనేది చెక్ చేయడానికి ట్యూరింగ్ టెస్ట్ని కండక్ట్ చేశాడంట. ఈ టెస్ట్లో ఒక పర్సన్ క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటే అవతల నుంచి ఇంకో పర్సన్ అండ్ ఇంకో కంప్యూటర్ కూడా ఆన్సర్స్ చేస్తూ ఉంటుంది. ఆన్సర్ మషిన్ నుంచి వచ్చిందా లేదా ఇంకో పర్సన్ నుంచి వచ్చిందా అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతే ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఈ ట్యూరింగ్ టెస్ట్లో పాస్ అయినట్టంట. ఈవెన్ మనం కూడా చాలాసార్లు కస్టమర్ కేర్తో మెసేజ్ చేసినప్పుడు అవతల నుంచి కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆన్సర్ ఇస్తుందా లేదా ఇంకొక పర్సన్ ఆన్సర్ ఇస్తున్నాడా అనేది చెప్పలేము. సో మనం ఇప్పుడు యూస్ చేస్తున్న చాట్ బోట్స్, వాయిస్ అసిస్టెంట్స్ ఇవన్నీ ఈ టెస్ట్ని బేస్ చేసుకునే ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్, బర్త్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 1956లో డార్ట్మౌత్ అనే కాన్ఫరెన్స్లో జాన్ MC కార్తి అనే వ్యక్తి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టర్మ్ని ఫస్ట్ టైం యూజ్ చేశాడు. సైంటిస్ట్ ఏఐని ఒక సెపరేట్ సబ్జెక్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు. వరల్డ్లో ల్యాబ్స్లో ఏఐ మీద రీసెర్చ్ చేయడం డెవలప్ చేశారు. నెక్స్ట్, ఎర్లీ ఏఐ ప్రోగ్రామ్స్. సైంటిస్ట్స్ సింపుల్ ఏఐ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిజా అనే చాట్ బోట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది వరల్డ్లోనే ఫస్ట్ చాట్ బోట్. ఇది హ్యూమన్ లాగా కన్వర్జేషన్స్ చేయగలదు, గేమ్స్ లైక్ చెస్ ఆడగలదు అండ్ ఈవెన్ పజిల్స్ని కూడా సాల్వ్ చేయగలదు. నెక్స్ట్, ఏఐ వింటర్. 1970s నుండి 1990s వరకు ఏఐ అనేది చాలా స్లో అయిందంట. రీసెర్చ్కి ఫండింగ్ లేకపోవడం వల్ల, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ సరిగ్గా రన్ అవ్వకపోవడం వల్ల ఈ ఇయర్స్లో ఏఐ ఇన్వెన్షన్స్ చాలా తక్కువ అంట. అందుకే ఈ పీరియడ్ని ఏఐ వింటర్ అని పిలిచారు. నెక్స్ట్, రీబర్త్ ఆఫ్ ఏఐ. 1990 తర్వాత ఇంటర్నెట్ యూసేజ్ పెరగడంతో ఏఐ మళ్ళీ సక్సెస్లోకి వచ్చిందంట. మషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ ద్వారా కంప్యూటర్స్ స్పీచ్ని రికగ్నైజ్ చేయడము, టెక్స్ట్ని ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేశాయంట.
సో ఈ పీరియడ్లో ఏఐని ప్రాక్టికల్గా యూస్ చేయడం స్టార్ట్ చేశారు. లాస్ట్ మోడర్న్ ఏఐ అంటే 2010 నుంచి ఇప్పటి వరకు 2010 తర్వాత ఏఐ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అయింది. ప్రతి ఒక్కరూ జెమినై, సిరి, అలెక్సా లాంటి కంప్యూటర్ సిస్టమ్స్తో ఈజీగా కాన్వర్జేషన్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఫీల్డ్లో ఈ ఏఐ అనేది పవర్ఫుల్ టూల్గా మారింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిస్టరీ ఆఫ్ ఏఐ, ఎవల్యూషన్, గ్రోత్ లేదా ఒరిజిన్ ఆఫ్ ఏఐ అని అడిగినా మీరు సేమ్ ఆన్సర్ రాసేయచ్చు. దీంతో మీకు ఈ సబ్జెక్ట్లో 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుగులో సైడ్ హెడ్డింగ్స్ యూస్ చేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో 4th క్వశ్చన్లో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను. ఈ క్వశ్చన్స్లోంచే మీకు 2 10 మార్క్స్కి 2 5 మార్క్స్కి ఇస్తారు. 5 క్వశ్చన్స్ మీరు చదవాలి కంపల్సరీ. బట్ మేము పాస్ అయితే చాలు, మాకు చదవడానికి ఎక్కువ టైం లేదు అనుకుంటే కనుక ఫస్ట్ 3 క్వశ్చన్స్ కంపల్సరీ చదివేయండి. రిమైనింగ్ 2 క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావు అని కాదు, మీకు టైం లేదు కాబట్టి చాయిస్ తీసుకుని ఫస్ట్ 3 కంప్లీట్ చేసేయండి. 4th క్వశ్చన్ చాలా పెద్ద కాన్సెప్ట్ కాబట్టి అది వదిలేయండి, మీకు ప్రిపరేషన్ ఈజీగా అయిపోతుంది. ఈ యూనిట్ 1 ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది, ఎగ్జామ్లో యూజ్ అవుతుంది అనుకుంటే ఇలానే 2, 3, 4, 5 యూనిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి. మీకు కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. 100 రూపీస్ పేమెంట్ అవ్వగానే మీకు వీడియోస్ అన్నీ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. ఇంకా మీకు ఏ సబ్జెక్ట్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా, నోట్స్ కావాలన్నా, మోడల్ పేపర్స్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. సూన్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ యూస్ఫుల్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. లెట్స్ లెర్న్ విత్ రూపా.